బేసిక్‌గా ఇంతకుముందు కనీసం అసెంబ్లీలోనైనా అంటే చట్టసభల్లో అయినా నిజాలు మాట్లాడతారేమో అని చెప్పి అనుకునేవాళ్ళం. కానీ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో అందులో ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న మాటలు గనక చూస్తే, అసెంబ్లీ సమావేశాలు కూడా మీడియా సమావేశాల్లాగే అయిపోయాయి. నిజాలు, ఆధారాలతో పని లేకుండా ఏదో ఒకటి మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రస్తుత పాలకులైతే నిరూపిస్తున్నట్లే ఉంది. తాజాగా అమరావతి సెషన్స్ కోసం అమరావతిని ఏదో చట్టబద్ధం చేయాలి అని చెప్పి దానికి తీర్మానం చేయాలి అని ప్రత్యేకంగా ఒక సెషన్ నిర్వహించి, ఆ సెషన్లో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చర్చలో పాల్గొన్న 20 మంది కూడా దాదాపు ఎక్కువగా అబద్ధాలకు, ఎలివేషన్స్కి ప్రియారిటీ ఇచ్చారు. అర్థవంతమైన చర్చ ఎక్కడా జరగలేదు. చాలా ముందే మాట్లాడుకున్నాం ఎన్ని అబద్ధాలు మాట్లాడారు అని. అందులో వీళ్ళు మాట్లాడిన మరో పెద్ద అబద్ధం, వీళ్ళు ఏమన్నారు అసెంబ్లీలో, జగన్మోహన్ రెడ్డి గారు 29 గ్రామాల్లో అమరావతి రాజధాని ఏర్పాటు చేయడం కోసం సంపూర్ణంగా మద్దతు ప్రకటించి ఇప్పుడు మాట మారుస్తున్నారు అన్నారు. పోనీ ఆ స్టేట్మెంట్ నిజమా? ఒకసారి పరిణామ క్రమాన్ని చూస్తే అర్థమవుతుంది. 2014 సెప్టెంబర్ 4వ తేదీన అప్పుడు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అని. అప్పటికే ఆ తెలుగుదేశం పార్టీ మీడియాలో లీకులు వచ్చాయి. నాగార్జున యూనివర్సిటీ అని, నోజివీడు అని, మరొకటి అని చెప్పి వచ్చాయి లీకులు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడానికి మేము సంపూర్ణంగా స్వాగతం చెబుతూ ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయండి అన్నారు. ఆ తర్వాత అదే 2014 డిసెంబర్ 22న సిఆర్డిఏ ఆ చర్చలో, ఆ బిల్లు చర్చలో అప్పటి మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ, విజయవాడ గుంటూరు మధ్య కృష్ణా నదీ తీరంలో ఉన్నటువంటి గ్రామాలలో రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, ఆ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నాం అని చెప్పి నారాయణ గారు ప్రకటిస్తే, ఆ చర్చలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, పచ్చని పంట పొలాల్లో రాజధాని ఏర్పాటు చేసి రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నయా జమీందారులను సృష్టిద్దామనుకుంటూ ఉన్నారా అని చెప్పి ఆ రైతుల భూములను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకొని రాజధాని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. సరే, తర్వాత డిసెంబర్ 30, 2014 నుంచి సిఆర్డీ అమల్లోకి వచ్చింది. తర్వాత 2015 ఏప్రిల్ 1న మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి ఈ మండలాల్లో 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి భూములు తీసుకొని అమరావతి రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు అప్పుడు ప్రకటించారు. తర్వాత అక్టోబర్ 22, 2015 రాజధాని కోసం శంకుస్థాపన జరిగితే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం ఉన్నా కూడా ఆయన దాన్ని బాయ్కాట్ చేశారు, రైతుల భూముల్లో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించుకుంటూ. ఇది రియాలిటీ. అసెంబ్లీలోనే జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మరి ఎక్కడ అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో ఏం మాట్లాడారని చెప్పి కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొని మంత్రి నారా లోకేష్ గారు కూడా తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. పోనీ ఆ వీడియోలో ఆయన ఎక్కడైనా 29 గ్రామాల్లో రైతుల నుండి తీసుకున్న ల్యాండ్ పూలింగ్ భూముల్లో, పచ్చని పంట పొలాల్లో, కంప్లీట్గా ప్రైవేట్ భూముల్లో రాజధాని ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలికారు అని ఎక్కడైనా ఒక క్లిప్ ఉందా? జనరల్గా నేనేమంటాను అంటే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు వాళ్ళ ఇష్టం ఎలా అయినా ఉండనియండి, జగన్ గారి ఆలోచనలు వాళ్ళ ఇష్టం ఎలాగైనా ఉండనియండి. బట్ జనాలలో ఒక అర్థవంతమైన చర్చ జరగాలి అంటే అది ఎగ్జాక్ట్గా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే అలా జనాల్లోకి వెళ్ళాలి కదా. ఉన్నవి లేనట్లుగా, అననవి అననట్లుగా, అంటే ఇటువంటి దానివల్ల అంటే ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్తో జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు కదా. పాలకులుగా ఉన్న వాళ్ళే అసెంబ్లీలోనే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదా అన్నది పాయింట్. సో ఇప్పుడు ఇవన్నీ కనుక పరిణామక్రమాలు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నా అన్నమాట నిజం జగన్ గారు.
బట్ ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉన్న చోట పెట్టండి అన్నమాట కూడా నిజం. ఇది చాలా కీలకమైన పాయింట్. ప్రభుత్వ భూమి ఉన్న చోట ఏర్పాటు చేస్తే ఏ ఇబ్బందులు ఉండదు, ఎక్కువ బర్డెన్ ఉండదు, ప్రెజర్ ఉండదు, ఏముండదు, బాగుంటుంది అని. కానీ ప్రభుత్వం వేరే ఆలోచించదు. అంతెందుకు ఇప్పుడు అమరావతిని 29 గ్రామాల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అంత పెద్ద నిర్ణయం, కనీసం ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఎప్పుడైనా పిలిచి వాళ్ళతో చర్చించిన ఆ డేట్స్ ఉంటే చెప్పండి, ఆ రికార్డ్స్ ఉంటే చెప్పండి. కనీసం అఖిలపక్ష సమావేశం లాంటిది కూడా ఏర్పాటు చేయలేదు. సో అటువంటివి ఏమీ లేవు. అప్పుడు నారాయణ గారికి ఒక కమిటీ వేశారు, శివరామకృష్ణ కమిటీ గారు లాంటిది పక్కన కృష్ణానదిలో పడేశారు. నారాయణ గారి కమిటీకి ఎక్కలేని వాల్యూ వచ్చేసింది. ఆయన కమిటీ ప్రకారమే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళిపోయారు. ఇది నిజం.